టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్ కి స్వాగతం. బోల్డన్ పదార్థాలు కనపడుతున్నాయి చూడండి. పెరుగు, టమాటాలు, తర్వాత ఏమో అన్ని తిరగమాత దినుసులు కనిపిస్తాయి. మనం రెగ్యులర్గా పెరుగు పచ్చళ్ళు చేసుకుంటాం. చాలా వాటితో, క్యారెట్తో చేయొచ్చు, తర్వాత కీరతో చేస్తాము, టమాటాతో చేస్తాము, ఉల్లిపాయ పెరుగు పచ్చడి చేసుకుంటాము. ఒట్టిగా పెరుగులో తాలింపు వేసి కూడా దాన్ని పెరుగు పచ్చడిగా భావిస్తాము. రైతా అంటారు, కచంబరం అంటారు. అయితే ఈ పెరుగు పచ్చడిని పచ్చి వాటితోటి ముక్కలు పెరుగులో కలిపేసి కొంచెం తాలింపు వేస్తే వేస్తాం, లేకపోతే లేదు, ఈజీగా చేసేస్తాం కదా. అలా కాకుండా ఉడికిన పదార్థంతో పెరుగు పచ్చడి చేయటం. ఇవాళ ఈ పెరుగు పచ్చళ్ళ స్టార్టింగ్కి మనం టమాటా పెరుగు పచ్చడి చేద్దాం. ముక్కలు కట్ చేసి దాన్ని పచ్చివి కలపకుండా ఉడికించి గనక కలిపితే అది మంచి అన్నాధరువు అవుతుంది. సైడ్ డిష్ కాదు, అన్నంలో కలుపుకుని తినడానికి హాయిగా ఉంటుంది. మామూలు మన బిర్యానీలో నలుచుకునేలాగా కాదు. పెరుగు పచ్చడితోటి అన్నం కలుపుకుని తింటే ఈజీగా పెరుగు తినడానికంటే ఎక్కువ తింటాం. చూద్దాం ఎలా చేయాలో. కొంచెం ఒక స్పూన్ నెయ్యి లేదా నూనె ఏదైనా తీసుకోవచ్చు. దీంట్లోకి ఏంటంటే టమాటాలు కొంచెం సన్నగా ముక్కలు తరిగి పెట్టుకుంటే, దీనికి వాడేది నాటు టమాటాలు అయితేనే చాలా బాగుంటుంది. అండ్ పెరుగు, తీయటి పెరుగు కావాలి, ఫ్రెష్ పెరుగు, రాత్రి తోడుపెట్టి పొద్దున్నే చేస్తాం కదా, ఆ పెరుగు అయితే పులిసిపోకుండా ఉంటుంది, బాగుంటుంది. చిన్న తిరగమాత వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేయమండి. పూర్తిగా తాలింపు దినుసులతోటి మన వంటకం. ఒక పావు స్పూన్ కంటే తక్కువ మెంతులు. అంటే ఈ తాలింపులో మెంతులు వేస్తేనే పెరుగుకి మంచిదండి. పెరుగులో ఒక వాత గుణం ఉంటుంది కదా, అది మెంతులు లాగేస్తాయన్నమాట. అండ్ ఊరిపోయిన మెంతులు తినచ్చు కూడా. నవిలితే ఒక రవ్వ చేదు ఉంటుంది కానీ లేకపోతే బాగుంటుంది. ఈ మెంతి టేస్ట్ కనుక అలవర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. డయాబెటీస్ రానివ్వకుండా చేస్తుంది. చాలా రకాల సమస్యలు, ఒంట్లో ఒక హీట్ డెవలప్ అవుతుంది కదా, దాన్ని కూడా తగ్గిస్తుంది. మెంతులు వేగాక ఆవాలు పేలుతూ ఉండగా మినపప్పు, దాంతోపాటు జీలకర్ర, ఇంగు వేసి ఓ 2 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలు చేసి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం పూర్తి ఆప్షనలేనండి, మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు, అన్నీ వేగిపోయాక కొంచెం పసుపు వేద్దాము. దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేసేద్దాం. మనకి ఏదైనా చాయిస్ ఉంటే కనుక, అంటే ఆసక్తి ఉంటే, ఒక ఉల్లిపాయ చిన్నది సన్న ముక్కలు తరిగి అది కూడా వేసుకోవచ్చు, వాసన బాగుంటుంది. ఉల్లిపాయ చాయిస్ లేని వాళ్ళు వదిలిపెట్టేయచ్చు. ఒట్టి టమాటా పెరుగు పచ్చడి కూడా బాగుంటుంది. సరిపడా ఉప్పు చల్లేసి మూత పెట్టేస్తే ఒక 5 నిమిషాల్లో మగ్గిపోతుంది. చూద్దాం, ముక్కలు మగ్గిపోయినట్టున్నాయి. దాదాపుగా మన ముక్కలు మగ్గినాయండి. దీన్ని ఏం చేయాలంటే చల్లారిపోనివ్వాలి. వేడి దాంట్లో పెరుగు కలిపితే విరిగిపోయినట్టపై ముక్కలుగా అయిపోతుంది. చూడడానికి టెక్స్చర్ అస్సలు బాగుండదు. దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి గరిటెతోటి మెత్తగా ఎనిపేసి పెరుగులో కలిపేయటం, కొత్తిమీర కలిపేసి ఇచ్చేయటమే. చూడండి, మనం వేసిన 1 స్పూన్ నూనె కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ సమయంలో తీస్తే చక్కగా కుదురుతుంది, బాగుంటుంది, చిక్కగా కూడా వస్తుంది. స్టవ్ ఆపేద్దాము. కొత్తిమీర ఎప్పుడు వేడి దాని మీద వేసుకోవాలంటారండి. ఇందులో ఏదైనా చిన్నవి, పురుగని పెద్ద పదం వాడకూడదు, కానీ ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వేడి తగలటం వల్ల అవి తగ్గిపోతాయి, మన పొట్టలోకి వెళ్ళకుండా. చల్లారనిచ్చి పెరుగులో కలిపేద్దాం. మన టమాటా గుజ్జు చక్కగా చల్లారిపోయిందండి. కాస్త అంటే ముక్కలుగా ఉంటే అంత బాగుండదు, కలిపేస్తే చక్కగా కలిసిపోయి ఈవెన్గా మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఈ టమాటాలు ఎంత పళ్ళు, ఎంత ఎర్రగా ఉంటే మన పెరుగు పచ్చడి అంత కలర్ఫుల్గా ఉంటుంది. దీనికి కొలత ఏం లేదండి. మనం ఎంత గుజ్జు ఉందో సుమారుగా దానికి డబల్ పైన పెరుగు తీసుకుంటే సరిపోతుంది. ఒకసారి చేసి చూస్తే మనకే అందాజు తెలుస్తుంది సరిపోయిందా లేదా. మొన్న ఎవరో చెప్పారండి టేస్ట్ చూసి చూపించాలని. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తే నేనే కదా చూస్తాను, మీరు ఎలా చూస్తారు? చేసి టేస్ట్ చూసి చెప్పండి మాకు. మన టమాటా పెరుగు పచ్చడి రెడీ అయిందండి. ఇలా చేసి చూడండి, ఎలా ఉందో నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ వీడియోస్ కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.